ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఘవ్, ప్లీజ్ నన్ను ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వు. నాకేం అక్కర్లేదు, వదిలే. నన్ను నుంచి దూరంగా ఉండు. రాఘవ్ ప్లీజ్. నేను ఎలా దూరంగా ఉండగలను? నీ చేతి నుంచి ఎంత రక్తం కారుతుంది రాఘవ్. నేను చెప్తున్నాను కదా బానే ఉన్నానని. ఏంటి పిచ్చి పని? రాఘవ్ ప్లీజ్ నన్ను చేయనివ్వండి. రాఘవ్ ప్లీజ్. ఏం అవసరం ఉంది ఇలా చేయటానికి రాఘవ్? ఒక బంధాన్ని మీ నుంచి దూరం చేసుకోవడానికి మీ ప్రాణాలైతే పోగొట్టుకోలేరు కదా మీరు. మీకు తెలుసు కదా అందరూ మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, అందరూ ఎంత భయపడిపోయారు మీరు ఇలా గాయపరుచుకుంటుంటే. ఆవిడకి ఇంకొక కొడుకున్నాడన్న విషయం నాకు అస్సలు తెలియనే తెలీదు. నేను ఇంకా ఆవిడలో ప్రేమానురాగమే లేదు అనుకున్నాను. ఒకవేళ ఉండుంటే తన పిల్లల్ని తన వైపుకి లాక్కునే ప్రయత్నం ఆవిడ చేసుండేది కదా. కానీ ఆవిడ తన ప్రేమని ఇంకో కొడుకు రోహిత్ మీద ఒలకబోసింది. నేనెంత పెద్ద ఫూల్ను. నేనింకా నేనే తన ఒక్కగానొక్క కొడుకును అనుకున్నాను. ఆవిడ ప్రాణం కాపాడే బాధ్యత నాదే అనుకున్నాను. ఒక్కగానొక్క కొడుకుగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నేనేం చేశాను చూసావా? నాకున్న ద్వేషాన్ని, కోపాన్ని అన్ని పక్కన పెట్టేశాను. నేనింకా ఆవిడ ప్రాణం కాపాడే బాధ్యత నా చేతుల్లోనే ఉందేమో అనుకున్నాను. కానీ లేదు, ఆవిడకి ఇంకో కొడుకున్నాడు కదా. అతనెప్పుడు కావాలంటే అప్పుడు ఆవిడ జీవితంలో నా స్థానాన్ని తీసుకోగలడు. అయినా ఇంకా తీసుకోవడం ఏంటి? ఎప్పుడో తీసేసుకున్నాడు. తన ఆలోచనల్లో కూడా నాకు ఎటువంటి స్థానం లేదు. ఈరోజు నా ప్రతి ఆశకి, ప్రతి ఎదురు చూపుకి మా అమ్మ అంతిమ సంస్కారం చేసింది. ధర్మత అంటే ఏదైతే చేశారో అది చాలా తప్పు. నేను అస్సలు ఊహించలేకపోయాను ఒక తల్లి ఇంత కఠినంగా, ఇంత నిర్దయగా ఉండగలదు అని. ప్రపంచానికి తన గొప్ప ఆవిడ అయ్యుండొచ్చు, కానీ తన పిల్లల విషయంలో చేసిన దానికి ఆవిడ్ని ఎప్పటికీ ఎవరూ క్షమించకూడదు. మీరు మీ జీవితం మొత్తం ఎంత బాధతో మీరు గడుపుతున్నారో నాకు తెలీదు. తెలుసుంటే మిమ్మల్ని కలపాలని ప్రయత్నించేదాన్ని కాదు. ఐఎమ్ సారీ రాఘవ్, ప్లీజ్ మీరు నన్ను క్షమించండి. మనకి రోహిత్ అవసరం ఉన్నప్పుడు అతను ఇక్కడ లేడు. ఇప్పుడు అతనితో నాకు ఎలాంటి కాంటాక్ట్ అక్కర్లేదు. అలాగే నర్మదా ఆంటీతో కూడా. ఈ రోజు నుంచి నాకు నర్మదా ఆంటీకున్న బంధం తెగిపోయింది. ఒక్క నిమిషం, స్టే హియర్. ఒక్క నిమిషం, 1 minute వస్తున్నా.
వీటన్నింటి అవసరం ఏముంది ధ్రువ్? ఉన్నతి అవసరం ఉంది, ఎందుకంటే నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుండి నీ మొక్కలో ఉన్నతి స్పెషల్ స్మైలే మాయమైపోయింది. ధ్రువ్, కొంచెం టైం పడుతుంది కానీ ఆ స్మైల్ వచ్చేస్తుంది. యూ డోంట్ వరీ, ఓకే? ఉన్నతి, ఐఎమ్ సారీ. ఈ నిజం తెలిసిన తర్వాత దట్ మీ మామ్ ఈ విషయంలో ఏమేం చేశారో అన్నీ నాకు తెలిసి ఎవరికైతే లైఫ్లో తల్లిదండ్రుల ప్రేమ దక్కదో వాళ్ళ ప్రేమని పొందటానికి ఎంత దూరమైనా వెళ్ళగలరు. బహుశా నువ్వు నన్ను దక్కించుకోవడానికి కూడా అదే చేసావేమో. కానీ నేను పిచ్చోడ్లాగా నిన్ను జడ్జ్ చేసి నిన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాను. బట్ ఐ ప్రామిస్ ఉన్నతి, నేను ప్రపంచంలోని అన్ని సంతోషాలు నీకే తెచ్చిస్తాను. నీకు ఏం కావాలన్నా సరే నేను నెరవేరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ధ్రువ్. నువ్వు నా నుంచి ఇంకెప్పుడు దూరంగా ఉండకు. ఎప్పటికీ ఉండను ఉన్నతి, ఐ ప్రామిస్. అండ్ నీ ఫ్రెండ్స్ ఏదో అన్నారు కదా, దట్ కాబోయ్ మామ్ డాడ్ ఎక్కడికి వెళ్తారు? 1 సెకండ్, బేబీ ట్యూన్. బేబీ మూన్. మనం అక్కడికి కూడా వెళ్దాం. నాకైతే ఇలాంటి ప్లేస్ కి వెళ్ళాలని లేదు. నాకు చాలా ఎగ్జాటిక్ ప్లేస్ కి వెళ్ళాలని ఉంది. ఓకే, కూల్. సో నువ్వు నీ ఫ్రెండ్స్ కి చెప్పినట్లు ఎగ్జాటిక్ ప్లేస్ అక్కడికి వెళ్ళిపోదాం, సరేనా? నిజంగానా? నిజంగానే. ఓ మై గాడ్, నేను ఇప్పుడే నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి చెప్తాను. ఉన్నతి, ఒక్క నిమిషం. మనం ఇంకా ప్లాన్ కూడా చేయలేదు. ఒకవేళ ఎవరి దిష్టైనా తగిలితేనో కదా? అది కూడా నిజమే. ఏం పర్వాలేదు, నేను వాళ్ళకి అన్ని లవ్ లో చెప్పేస్తాను. ఎస్. యు ఆర్ సో క్యూట్. మా నర్స్ ఆ నర్మదాకి బోన్ మ్యారో ఇచ్చింది రాఘవ్ కాదు రోహిత్ అని అబద్ధం చెప్పేసింది. దానికోసం నువ్వు నర్స్కి ఖరీదైన ఉంగరం ఇచ్చావు కదా, అందుకే దానికి బదులుగా నేను నీకు ఈ వజ్రాల సెట్ ఇస్తే బాగుంటుందనిపించింది. నీకేమైనా మతిపోయిందా ఏంటి? లాటరీ తగిలిందా నీకు? ఎందుకు డబ్బులు ఇలా తగలిస్తున్నావు? నేను ఇంకా నువ్వు ఇది చూసి సంతోషిస్తావనుకున్నా. ఎంతైనా నువ్వు శాశ్వతంగా కేవలం రాఘవ్ ఇంకా నర్మదాకి మధ్య కాదు, రేఖ ఇంకా నర్మదాల మధ్య కూడా పెద్ద లోయ సృష్టించావు. దాన్ని తను ఎప్పటికీ దాటలేదు. పైగా ఈ రాఘవ్ వాడు మళ్ళీ గట్టిగా నమ్మేశాడు వాళ్ళ అమ్మ నర్మదా వాడిని అసలు ప్రేమించట్లేదని. అంటే మిషన్ అకంప్లిష్డ్, అవునా? మరి నీ ముఖం ఎందుకు ఇంతలా వాడిపోయింది? ఎందుకంటే మన పని ఇంకా పూర్తవ్వలేదు వీరేంద్ర. అలానే మన కష్టాలు కూడా తీరిపోలేదు. ఇప్పుడంటే ఏదో ఒకలాగా విషయం సర్దుకుపోయిందంతే. కానీ ఆ రిపోర్టర్ రేఖకి గనక తెలిస్తే మిసెస్ నర్మదా తన గతాన్ని మర్చిపోయిందని, అప్పుడు తను మళ్ళీ మొదలు పెడుతుంది తల్లి కొడుకుల్ని ఒకటి చేసే మిషన్ని.